చెప్పు నువ్వు ఎంత చదువుతున్నావు? రెండు ఆ? రెండు రెండా? మూతి తుడుచుకో. ఏది అంటున్నావు కదా, మూతి తుడిచేసుకో. మీ అమ్మమ్మ గారు ఊరు ఏ ఊరు? చంద్రపాలెం ఆ? చంద్రపాలెం చంద్రపాలెమా? ఏ మండలం ఏంటది? ఏ మండలం? అమ్మమ్మ ఆ. అంటే తాలూకా? నేనే జిల్లా ఏ జిల్లా? జిల్లా ఏ జిల్లా? ఏ జిల్లా? జిల్లా ఉంటుంది కదటే, ఏం జిల్లా అంటున్నాను. మా అమ్మమ్మ ఇంటికాడ, మా పెద్దమ్మ ఇంటికాడ, మా ఇంటికాడ, మా ఎరవాడమ్మమ్మ ఇంటికాడ. అంతే. మీ అమ్మమ్మ గారి ఇంటికాడ పనులు ఎవరు చేస్తారు? నేనే. మరి మీ అమ్మమ్మ ఏం చేద్దా? మా అమ్మ పడుకుంటుందా? మీ అమ్మమ్మ పడుకుంటుందా? పడుకుని నేను ఏమంటుందా పనులు? అన్నం వండేస్తావా? కూర కూర వండుకుంటుంది. కూర కూర కూడా నువ్వు వండేస్తావా? ఏం కూర వండితే పెట్టి చికెన్ ఇంకా నువ్వు వండరా చెప్పుద్ది. నేను ఫోన్లో చూసి నాకు ఇష్టమైన కూర వండుకుంటాను. ఫోన్లో చూసి నేర్చేసుకుని వండేస్తావు అన్నమాట. మా నాన్నయ్య వాళ్ళ అమ్మ ఓయ్ ఉన్నారా? మీరు ఉన్నాను. మా నాన్నయ్య వాళ్ళ అమ్మ కొట్టుకి వెళ్తాడు. ఆహా. ఈ అన్న తమ్మన్నాడు సైకిల్ వేసుకుని. సైకిల్ వేసుకుని ఎవరు వెళ్తారా? మా నాన్నయ్య వాళ్ళని. ఈ నందాన్ని వాళ్ళునా కొట్టుకెళ్ళి తెస్తారా? ఏం తెస్తారేటి? కరివేపాకు గట్టి లేకపోతే నేను అడుగుతాను. డబ్బులు ఇచ్చి పంపిస్తాను కొట్టుకు. ఇప్పుడు పండుగ వస్తుంది కదా, పండుగకి వెళ్తారా మీ అమ్మమ్మ గారి ఇంటికి? సెలవు ఇస్తేనే వెళ్తాం. సెలవు ఇస్తే వెళ్తారా? సెలవు ఇవ్వకపోతే? వెళ్ళాం. సెలవులు ఇస్తారు కదా మరి, ఇస్తారా? ఇప్పుడు ఉన్నారా? మీరు ఉన్నారా? రేయ్ ఉన్నాను, మీరు ఉన్నాను. ఇప్పుడు పండగకి ఏం పప్పులు వండుతావు మీ అమ్మమ్మ గారి ఇంటికాడ? మా అమ్మమ్మ ఏం పప్పులు వండమంటే మీ అమ్మమ్మ వండమంటదా నిన్ను? మరి మీ అమ్మమ్మ ఏం చేద్దా? మీ అమ్మమ్మ ఏం చేద్దా? మీ అమ్మమ్మ ఏం చేద్దా మరి? అమ్మమ్మ అదే సోసులు పెట్టుకుంటా బయటకు వెళ్ళి మాట్లాడతాడు. అటు ఇటు సోదులు పెట్టుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుతుందా? నిన్నేమో పప్పలో వంటలో గట్ట చేయమంటదా? మరి నీకు జీతం వచ్చేసేటి వంటలు? పెట్టుకో అయితే కలజోడు, కలజోడు పెట్టుకో అయితే. స్టైల్ ఎక్కువలా ఉందట నీకు, స్టైల్ గీర కూడా ఎక్కువనే నీకు. ఇంకేంటి మరి?